ప్రారంభమై తుదిగట్టానికి వచ్చాం. తుదిగట్టం అంటే నామినేషన్ పర్వం, అలాగే నామినేషన్ పర్వంతో పాటు కలిసి ఓట్లు ఇచ్చే కార్యక్రమం, కానీ ఓటు వేయాలి అలాగే వేయాలని కూడా చెప్పి ఈవీఎం యొక్క ప్రక్రియ, కానీ ఆఖరికి స్లిప్పులు ద్వారా వెళ్ళే కార్యక్రమంలో కూటమి అభ్యర్థులుగా మనకుంటే ఇద్దరు అభ్యర్థులు తెప్పించడంలో క్రియాశీలకం వహించిన గ్రామాన ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన అధ్యక్షులు కానీ వారి యొక్క కార్యవర్గం కానీ అలాగే యాక్షన్ టీం యొక్క పర్వంలో ప్రతి ఒక్కరు కూడా తనదైన శైలిలో రాజకీయాన్ని పోషించిన ప్రతి ఒక్క ధీరు మనకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇటువంటి ఎలక్షన్ ఎప్పుడు కూడా నేను జీవితంలో చూడలేదు, చూడబాబు కూడా. అంత ఉత్కంఠమైన రాజకీయాలు, శత్రువుని తీడుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా ఒక పాత్రని, వీరత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి చేసిన ఒక పాత్ర మీరు కానీ ప్రజలు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో ఓటేసే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా పాదాభివందనలు తెలియపరుచుకుంటాం. ఇది ఒక దుర్మార్గమైన అప్రజాస్వామ్య పరిపాలకుల యొక్క పరిపాలన అనుమతించడంలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇతర బీఎస్పీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఇతర రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం, అనపారితే కాకుండా. కారణం ఏంటంటే అప్రజాస్వామ్యుడు ఒక క్రూరుడు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంటే పరిరక్షించవలసిన పరిస్థితి ప్రతిపక్ష పార్టీ ప్రతి ఒక్కరికి ఉంది అనే మాట. దాన్ని ప్రజల చైతన్యపరచడంలో మన పాత్రని మరువరాని ఘట్టంగా మనం భావించాలి. అది ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు ఉంది. ఆ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో చాలామంది మరణించారు అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాను. గాయాలు తగిన మనుషులు ఉన్నారు, మానసిక గాయాలు తగిన మనుషులు ఉన్నారు, కేసులు పెట్టించుకున్న మనుషులు ఉన్నారు. వారందరినీ కూడా పరీక్షించే భాగమే ఈరోజు ఎన్నికల ప్రక్రియ. ఆఖరికి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆస్తులు కూడా దోచుకున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ దోచుకున్నవచ్చు, జనసేన దోచుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు దోచుకుంటవచ్చు, కమ్యూనిస్టు ఆస్తులు దోచుకుంటవచ్చు. ప్రత్యేక ఒక పార్టీ అని చెప్పలేము. ధనాహంకారం, భూహంకారం, ఆఖరికి మైన్స్, పోర్టులు ఏది వదలలే. అటువంటి ప్రజాస్వామ్య ద్రోహికి జరుగుతున్న ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలక పాత్ర వహించారు. ఇది ఎందుకు చెప్తామంటే నేను ఒక రోజు బాధపడ్డా. ఓడిపోయి ఒక ప్రజాస్వామ్య కుటుంబంలో అప్రజాస్వామికులు ఈ రాజ్యం వెళ్తుంటే, ఈ రాష్ట్రంలో మనం బీహార్లో ఉన్నామా, లేదు ఒకనాడు ఉత్తరప్రదేశ్లో ఉన్నామా అనే బాధను కలిగించే ఘట్టాలు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా కనిపించాయి. కారణం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ధనంతో, మారణాయుధాలతో, ఆఖరికి చిరతండ్రిని కూడా కోరుకోకుండా గొడ్డలతో జరిగిన ఒక దుర్మార్గ పరిపాలన, ఆఖరికి ప్రతిపక్షంగా ఉండే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టే ప్రక్రియ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు జైలుతో లేకుండా కూడా ఆయన కూడా జైల్లో పెట్టి కేసులు లేకుండానే కేసులు క్రియేట్ చేసుకొని, అచ్చెన్నాయుడు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ అనేక మంది కార్యకర్తలు పేరు చెప్పగల. అంచేత అటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్ర జరిగిన ఎలక్షన్
మే 13 తారీఖు జరిగింది. దాని యొక్క ముగింపు రేపు 4వ తారీఖు జరగబోయే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలని ఆలోచన మాత్రమే మీ అందరికీ కూడా జరిగింది. మీ తెలియని కాదు, తెలుగులో కూడా కాదు. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా తప్పు జరగకూడదు. మీలో ఒక ఆత్మ ధైర్యాన్ని ఇవ్వాలంటే ఒక శిక్షణాత్ములైన శిక్షకులుగా ఉండాలి. మీకు అన్నీ తెలియాలి. ఈనాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు నిన్న మొన్న 3 రోజుల క్రితం, చట్టాలు మనం గౌరవించలేక్కర్లేదు, చట్టపరంగా మనం ఏం పని చేయక్కర్లేదు, అవసరమైతే రెవెన్యూ చేయండి, అవసరమైతే డబ్బాల పదకొట్టమనే సూచనలు కూడా చేసిన దుర్మార్గుడు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ప్రక్రియ. ఈ నియోజకవర్గంలో అలాంటి దుర్మార్గుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నమాట వాస్తవం కాదంటే ఇంతరా. కొడపల్లి గ్రామంలో మన కార్యకర్తని 25 మంది గుంపు కూడి డొక్కలో పట్టులో పొడిచిన ఘట్టాలు మన దగ్గర ఉన్నాయి. ఈ ఎలక్షన్ రోజున కొడపల్లి గ్రామంలో జరిగిన ఒక ప్రక్రియ ఎప్పుడు నేను ఈ నియోజకవర్గంలో చూడలే. పోట్లాడుకుంటాం, కేకలేసుకుంటాం, ఆవేశపడతాం తప్ప నలుగురు కాసి దెబ్బలు కనిపించకుండా కొట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఆచరణ నియోజకవర్గం చూస్తా ఉన్నాం. అటువంటి ఘటన మళ్ళీ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్స్ మళ్ళీ ఎన్నికల ప్రక్రియలో జరగబోతున్నాయనే వాసన చూసిన కూడా మీకు అర్థం కావాలి. దాన్ని ఎదుర్కోవడానికి మీరందరూ కూడా సైనికులుగా స్పష్టమైన వైఖరితో మీరు పనిచేయాలనే మాటని చెప్పడానికి వేదికలో కూర్చున్నా. ఈరోజు అటువంటి దుర్మార్గుడు ఎవడైనా సరే చట్టపరమైన రీతిలో పనిచేయనప్పుడు మనం కూడా చేతిలో తీసుకోవాలి అనే ప్రక్రియని ఈరోజు చెప్పబోతాను. కారణం వారు ఒక ఉదాహరణ నేను తూర్పుపాలెంలో రామాలయం కట్టారు, ఓపెన్ అవ్వలే. రాత్రి 3 రోజుల క్రితం రంగరాజు గారు ప్రారంభించినట్టు రంగరాజు గారి కింద సర్పంచ్ గారు పేరేసి రామాలయం ఓపెన్ చేసినట్టు చెప్తే ఆ గ్రామ పెద్ద నాగేశ్వరరావు కానీ అక్కడ పెద్దలు పెద్దలు ఆర్ఓ కంప్లైంట్ చేస్తే రాయి తీలే. అంటే మీకు అంత దుర్మార్గం ఇంకా పరిపాలన జరుగుతుందని చెప్పడానికి ఒక మంచు తొలగ చెప్తా ఉన్నాం. రాయి మీద కాగితం కప్పి వెళ్ళిపోయారు అధికారులు. అంటే ఎక్కడుంది న్యాయం అని? అంటే రాయి అక్కడే ఉండాలి. ఇంకా వెనకాల శాసనసభ్యుడు పనిచేస్తా ఉన్నాడు అధికారులు అక్కడే తప్పుగా ఉన్నారు అనే మాటలు స్పష్టంగా చెప్తా ఉన్నా. మీ కౌంట్ ప్రక్రియలో కూడా అటువంటి ఆనవాళ్ళు ఎక్కడున్నా కూడా ఏరి వెయ్యండి అని చెప్పడమే నా యొక్క సూచన. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమే తప్ప మనం అన్యాయంగా పోట్లాడాలి చేయలేదు. అంటే ఒక అన్యాయాన్ని మనం రిటర్న్ ఆఫీసర్గా తీసుకెళ్తే న్యాయం జరగలేదనే మాట చెప్పడానికి, న్యాయం జరగడానికి అధికారులు సహకరించలేదనే మాట చెప్తా ఉన్నా. అటువంటి చర్యలు న్యాయం జరగాలంటే న్యాయం కోసం పోరాడాలనే మాట మాత్రమే చెప్తా ఉన్నా. ఈరోజు ఇటువంటి ప్రక్రియలో ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా క్రియాశీలక రాజకీయాలు చేసే వ్యక్తులు మీరు కౌంటింగ్ ఏజెంట్కి వెళ్తున్న సందర్భంగా చాలామంది ఆశించారు కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళాలని, కానీ ఇవ్వలేకపోయాం. మన్నించండి మాత్రమే మీకు ప్రతి ఒక్కరి కార్యకర్త నాయకులు కూడా ఈ మీటింగ్ ద్వారా అర్థిస్తున్నా.
మరొక ఎవరైతే వెళ్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా సిన్సియర్గా ఉండండి. ఆఖరి దాకా ఉండవలసిందే. నీకు మెజారిటీ వచ్చినా మెజారిటీ రాకపోయినా పూర్తి స్థాయిలో కౌంటింగ్ అయ్యే వరకు ఉండవలసిందే. బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అయిపోతే పోస్టల్ బ్యాలెట్ వచ్చేయాలని లేదు. ఆఖరి దాకా ఉండండి. అలాగే 14 టేబుల్ వేసాం. 14 టేబుల్లో ప్రతి టేబుల్కి 3